నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్ 5వ తారీఖు శుక్రవారం అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య వచ్చేస్తోంది. చాలా అమావాస్య అంటేనే ప్రత్యేకంగా చెప్తుంటారు. పౌర్ణమి అమావాస్య తిథులు చాలా స్పెషల్ గా చెప్తుంటారు. అలాగే శుక్రవారం వచ్చింది అని అంటే అమ్మవారికి మరింత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి మరి ఈ జ్యేష్ఠ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనం రవి చంద్రుల్ని ప్రాథమికంగా తీసుకుని ఈ పౌర్ణమి అమావాస్యల గురించి మాట్లాడుకుంటాం. ఒకటి ఆత్మకారకుడు, ఒకటి మనస్కారకుడు చంద్రుడు. అందుకని ఆ గ్రహాలు ఆ స్థితిగతుల మీద ఆధారపడి మన మనసు చాంచలంగా ఉంటుంది. కాబట్టి మనకి ఏకాదశి నుంచి అంటే ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆత్మశుద్ధి జరుగుతుంది. అంటే మనం శరీరానికి స్నానం ఉంటుంది. ఉపవాస దీక్షతో జలంతో చేయడం వల్ల మానసికంగా మన శరీరంలో ఆత్మకు కూడా శుద్ధి జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏకాదశి దగ్గర నుంచి అమావాస్య వరకు శుద్ధి అంటే ఈ తిథికి చేసుకోవలసినటువంటి కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకుని ఈ ఉపవాసాలు చెప్పడం జరిగింది. ఏకాదశి ఉపవాసం మనకి పౌర్ణమికి గాని అమావాస్యకి గాని మనల్ని సంసిద్ధుల్ని చేస్తాం. మనం చేసుకునే కార్యక్రమాలు 5 రోజులు ఉంటుంది. కరెక్ట్ గా 5 రోజులు. ఈ 5 రోజులు అంటే పాంచాహిక దీక్షగా చేస్తారు. ఒరిజినల్ గా చెయ్యాలంటే అప్పుడు మీరు శ్రాద్ధ కర్మలు, పితృతర్పణాలు, లేకపోతే ఇక మనం స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా మనం తరించడానికి యోగం ఏర్పడుతుంది. అంటే కంపల్సరీ చెయ్యాలి. అంటే మనం ఒకవేళ మాంసాహారులు అవి ఉన్నాం, ఈ ఏకాదశి వరకు అంటే దశమి వరకు తిన్నా కూడా అక్కడ నుంచి ఏకాదశి ఉపవాసం చేసేస్తూ శుద్ధి జరుగుతుంది. కాబట్టి మనం అంటే ఏది చెయ్యాలన్నా ఆ యోగ్యత ఉండాలి. అంటే 5 రోజులు కూడా వద్దంటున్నారా మీరు? 5 రోజులు తినకుండా అంటే మిగతా రోజు నార్మల్ జీవన విధానంలో ఉంటూ మాంసాహారాన్ని విడిచిపెట్టి అక్కడ మనం ఆ తర్పణాలు ఇవ్వడం ద్వారా పితృదేవతలకి త్వరితగతిన చేరతాయి. అంటే శ్రద్ధ భక్తితో ఉండాలి. మనం రెగ్యులర్ గా మనం చెప్తున్నాం ఏకాదశి ఉపవాసాలు కర్మల్ని అంటే ఇప్పుడు మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? రుణము, రోగము, శత్రువులు ఇవన్నీ కూడా 6వ స్థానం మీద ఆధారపడి ఉన్నాయి. మన కాలపురుష చక్రంలో 6వ ఇల్లు రుణాన్ని, రోగాన్ని, శత్రువుల్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అవి తీరాలంటే ఏం చేయాలి అంటే మనం దైనందిన జీవితంలో ఒక విధి విధానాలను పెట్టుకోవాలి, ఖచ్చితంగా పాటించాలి. ఉదయం లేవడం దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం వీటి మీద ఆధారపడగలిగితే ఉత్తర జన్మలు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి. అలాగే ఈ జన్మలో అంటే ఇప్పుడు చేసేవాటి ఈ పుణ్యాలు, ఈ కర్మలు ఇవన్నీ కూడా వచ్చే జన్మకి వస్తా అప్లికేబుల్. మరి ఇప్పుడు ఈ కష్టాలను అనుభవించాలంటే రుచించదుగా, అస్సలు రుచించదు. అందుకని అవి తీరడానికి, అవి తగ్గడానికి ఇక్కడ మనకి 6వ ఇల్లు. అంటే మనం ప్రతిరోజు చేసేవి సిస్టమేటిక్ గా పద్ధతిగా ఉండాలి. దాన్ని మార్చుకుంటే మనం ఉత్తర జన్మలకు వెళ్ళడానికి. ఇక్కడ మనం అమావాస్య రోజు పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి స్వయంపాక దానాలు మనకి రాబోయే ఉత్తర జన్మలు బాగుండడానికి వాళ్ళ ఆశీర్వాదం. ఇప్పుడు కూడా కష్టాల నుంచి గట్టెక్కడానికి కూడా ఖచ్చితంగా. అంటే మనకి జాతకం చూస్తే లగ్నం దగ్గర నుంచి లెక్కెట్టుకుంటాం. ప్రతిదీ కూడా యాక్టివ్ అవ్వాలి. లగ్నం యాక్టివ్ అవ్వాలంటే శరీరం అంటే మీరు ఫిజికల్ గా మీరు ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించాలి. అక్కడ 6 యాక్టివ్ అవ్వాలి. అంటే రుణము, రోగము, శత్రువులు తీరాలంటే దానికి మనం దైనందిన జీవితంలో ఇవి చేసి తీరాలి. ఏకాదశి ఉపవాసం, అలాగే పౌర్ణమి అమావాస్యలకు సంబంధించి అమావాస్య అయితే పితృతర్పణాలు, పితృలకు శారద కర్మలు, స్వయంపాక దానాలు, కర్మ ప్రతిదీ ఆ కర్మ చేస్తే అది యాక్టివ్ అవుతుంది. 2వ ఇల్లు ధనస్థానం, వాక్కు స్థానం. మరి ఇది ఎలా యాక్టివ్ అవుతుంది అంటే నువ్వు ఈ ప్రతిరోజు చేసేటంటే భౌతికంగా చేసేటువంటి లగ్నానికి చేసేటువంటిది 2వ ఇంటిని యాక్టివ్ చేస్తుంది. 2వ ఇల్లు యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా 3వ ఇల్లుకి పంపిస్తుంది. 3వ ఇల్లు యాక్టివ్ అయితే 4. ఒక్క దాంతో ఎన్ని అనుసంధానం అయి ఉన్నాయి. అది ప్రతిదీ ఇవి చెయ్యాలమ్మా. ఇవి చేస్తే అవి యాక్టివ్ అవుతాయి. అంటే మనం ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయి ఉన్నాం. అక్కడికి మనకి ఆ పితృలు యొక్క పూర్వజన్మ వాళ్ళు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ మనకి అందితే ఇవన్నీ తెలుసుకుని బయటకు వెళ్ళగలుగుతాం. డెఫినెట్లీ.
డెఫినెట్ అద్భుతం. ఈ యోగం Hmm. రవిచంద్రుల కలయిక Hmm. ఆరుద్ర నక్షత్రం మీద అవును. పద్మక యోగం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి పద్మం అంటే మట్టిలోంచి బురదలోంచి పద్మం ఎలా అయితే వికసించి అంటే నాకేమీ అంటుకోవు, అవును. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. అవును. ఇదంటే ఆత్మతత్వాన్ని మనకి తెలియచెప్పడం కోసం అంటే ఈ మనకి జ్యేష్ఠ అమావాస్య Hmm. మనం ఆషాఢంలోకి అడుగు పెడుతున్నాం. పెట్టబోతున్నాం. ఇక అంటే అక్కడ జ్యేష్ఠాలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహానికి నెక్స్ట్ ఆషాఢం తర్వాత రాబోయే మాసం శ్రావణ మాసంలో ఫలితాలను పొందుతాం. అద్భుతంగా. ఇక శుక్రవారం వస్తోంది అమావాస్య. అలాగే మీరు చాలా విశేషంగా లక్ష్మీ కవచం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా చదువుకోమంటారు ప్రత్యేకంగా ఆ రోజున? లక్ష్మీ కవచం చదవకుండా మనం ఎన్ని లక్ష్మీ బీజాలు చేసిన లక్ష్మీ స్తోత్రాలు చేసిన ఫలించు అని గురువు గారు చెప్పడం జరిగింది. అందుకని విశేషంగా శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ కవచాన్ని ధరించి మనం దాన ధర్మాలు చేస్తే మనం స్వయంపాక దానం అనుకోవచ్చు, లేకపోతే శుక్రుడు బాగా యోగించాలి, బొబ్బర్లు దానం ఇవ్వవచ్చు, గోవుకు తినిపించడం కానీ దాన్నే ప్రసాదంగా చేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచుకోవటం, ముత్తైదువులను ఆ రోజు మనం పిలుచుకోవటం, లక్ష్మీ కవచం చదువుకోవడానికి సంఘటితం అవటం అంతే, అందరం కలవటం, సామూహికంగా చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాని పక్షంలో మనం కూడా చేసుకోవచ్చు. అయితే సాయంత్రం మాటలు మాత్రం మీరు చదవద్దు లక్ష్మీ కవచం అని అంటారు. మరి ప్రత్యేకించి ఈ రోజు అమావాస్య శుక్రవారం వస్తోంది కాబట్టి సాయంత్రం చదవచ్చా? అంటే మనకి గురువు గారు కార్తీక మాసంలో అమావాస్యకి దీపావళి రోజు చదువుకోమన్నారు. ఇది శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి హ్యాపీగా శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి సాయంత్రం జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం లక్ష్మీ కవచాన్ని పారాయణం చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామార్చన చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓపికను బట్టి. లక్ష్మీ కవచం అయితే ఎన్నిసార్లు చదవమంటారు? మనకి అది మనం 9 సంఖ్య శుక్రుడికి ప్రాధాన్యంగా మనం మాట్లాడుతూ ఉంటాం. లక్ష్మీదేవి పూర్ణ సంఖ్య కూడా అది. అందుకని లక్ష్మీ అనుగ్రహం శుక్రవారం వచ్చింది కాబట్టి 9 సార్లు 18 సార్లు ఓపికను బట్టి చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ కవచం మన వాళ్ళకి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు, అందరికీ తెలుసు. అయినప్పటికీ ఏమంటే తెలియదండి కొత్త సబ్స్క్రైబర్స్కి ఒకవేళ తెలియదు అని అంటే కనుక మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి విక్రమాదిత్య గారి వీడియోస్ 300 పైచీలుకులు ఉన్నాయి వీడియోలు. అందులో లక్ష్మీ కవచం అని కొట్టండి ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మీ కవచం పై విక్రమాదిత్య గారు అని కొట్టినా కూడా వస్తుంది. అది కూడా తెలుసుకోవచ్చు. అంతే కదా సార్? అయితే ఆ రోజున ఏదైనా అడ్డుంది, మేము ఏమి చేయలేకపోతున్నామండి, ఆడవాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉండి అడ్డు వచ్చిందండి, ఏం చేయలేకపోతున్నాం, ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా అని అంటే ఏం చెప్తారు? అమ్మ ఇప్పుడు అదే చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ డేట్ని దాటవేయడం కోసం టాబ్లెట్ ఏదో వేసుకుంటారు. అవును, టాబ్లెట్ వేసుకుంటారు సార్. అది అంటే భౌతికంగా మీకు బయటకు వచ్చే ఆర్తవాన్ని ఆపుతుంది తప్ప లోపల రజస్వాలు అయిపోతుంది. ఎందుకంటే ధర్మం, అది శరీర ధర్మం. దయచేసి మందులతో దాన్ని ఆపకండి. లోపల ఋతువు జరుగుతూ ఉంది, బయటికి రావడం మాత్రమే ఆగింది, మీరు అమ్మవారికి ఆ కార్యక్రమం చేసేస్తారు. తెలియక ఇలా చేసిన పొరపాట్లు తెలిసి చాలా బాధపడే స్థితికి తీసుకొస్తారు. ఏమీ పర్లేదు, అమ్మవారు నీకు ఆ రోజు విశ్రాంతినిచ్చింది. అమ్మని మనస్సులో స్మరించుకుంటూ లక్ష్మీదేవిని స్మరించుకోకుండా ఉండంగా, డబ్బులు పట్టుకోకుండా ఉండగా, డబ్బులు అయితే మనం ప్రతిదీ ముట్టుకుంటూ ఉంటాం, ప్రతిదీ జరుగుతూ ఉంది, ఏదీ జరగకుండా ఉండదు. మన సంకల్పంతో ఆత్మకి అంటూ లేదు కాబట్టి ఆత్మార్పణ చేసుకుని ఆత్మతో అమ్మవారిని అనుసంధానం చేసుకోండి. లక్ష్మీ కవచాన్ని ఆత్మ చదువుతుంది. అయితే మరుసటి రోజు నుంచి వరాహి నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి శుక్రవారం ఆబ్వియస్ గా అమావాస్య అయిన తర్వాతే మనం దేవుడి గదిని శుభ్రపరచుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తాం కాబట్టి మరి నవరాత్రులు మొదలైన ఆ రోజునే చేసుకోవచ్చా? శనివారం క్లీన్ చేసేసుకోవచ్చా? చేయాలి కదమ్మా, తప్పదు. మరి మన పాడ్యముతోటే అమ్మవారు వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు పొద్దున్నే చేసుకోవచ్చు, శుభ్రంగా చేసేసుకోవచ్చు. రైట్, అద్భుతం సార్. లక్ష్మీ కవచం చేసేటటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కాదు, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి చూపించింది. సో ఖచ్చితంగా లక్ష్మీ కవచాన్ని ఆశ్రయించి లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అలాగే పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన నాడే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ సెషన్ దేవుళ్ళది. అంటే వాళ్ళు మనల్ని తీసుకెళ్లి ఆ ప్లేన్ లో విడిచిపెడతారు. వాళ్ళ సపోర్ట్ అవసరం. పితృదేవతలు అంటే కేవలం మన వాళ్లే కాదు, అక్కడ అది జ్ఞానం వస్తుంది ఫస్ట్. డెఫినెట్లీ. అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యస్మిత.